బేబీ పుట్టిన తర్వాత రెండో రోజు మనము ఐస్ అండ్ బాడీ, బేబీ ఐస్, బాడీ అనేది యెల్లోయిష్ కలర్‌లోకి చేంజ్ అవ్వడం గమనిస్తాం కదండీ! దాన్నే మనము పుట్టుకామెర్లు అంటాం. సో, ఈ పుట్టుకామెర్లు అనేది ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద బేబీస్‌కి ఉంటుంది. బట్ ఇది ఎలా తగ్గుతుంది అనంటే, మనం మామూలుగా లెవెల్ చెక్ చేసుకొని బిలిరూబిన్ లెవెల్స్ ఫోటోథెరపీ లెవెల్‌కి రీచ్ అవుతే మనం ఫోటోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాము. బట్ ఇంట్లో ఏం చేస్తారు అనంటే, ఎంతసేపు ఎండకి ఎక్కువగా పెడితే అంత జాండీస్ అనేది రాదు బేబీకి అనేది ఒక తప్పు చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా సన్ ఎక్స్‌పోజర్‌కి జాండీస్ తగ్గడానికి ఏమాత్రం సంబంధం లేదనమాట. మనం సన్ ఎక్స్‌పోజర్ చెప్పేది వాళ్ళకి విటమిన్ డి రావడానికి. అండ్ ఆల్సో మీరు సన్‌లో ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తే అది ఇంకా ఆపోజిట్ వేలో యాక్షన్ అవుతుంది. అంటే బిలిరూబిన్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటారు? సన్ వల్ల బేబీ డీహైడ్రేట్ అవుతుంది. సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ అవుతే. సో, డీహైడ్రేషన్‌లో జాండీస్ అనేది ఆటోమేటిక్‌గా ఇంకా పెరుగుతుంది. సో, జాండీస్‌కి, సన్ ఎక్స్‌పోజర్‌కి ఏమీ సంబంధం అనేది లేదు. మీరు రోజు సన్ ఎక్స్‌పోజర్ చేయాలనుకుంటే బేబీకి ఎండలో పెట్టాలనుకుంటే ఓన్లీ 5-10 మినిట్స్ ఆఫ్ సన్ ఎక్స్‌పోజర్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అది చాలు మీ పిల్లలకి విటమిన్ డి రావడానికి.